తెలంగాణ లా సెట్ అండ్ పీజీఎల్ సెట్కు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది 2023కి. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ క్లోజింగ్ డేట్స్ అండ్ లేట్ ఫీజు తోటి ఎప్పుడెప్పుడు ఉన్నాయో ఒకసారి చూద్దాం డేట్స్. నోటిఫికేషన్ మాత్రం మార్చి 1st రిలీజ్ అయింది. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ ఎప్పుడంటే మార్చి 2 నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి మాత్రం టీఎస్ లా సెట్కు 3 years లా అండ్ 5 years లాకు మాత్రము 900 రూపీస్ ఫీ ఉంటుంది. 600 రూపీస్ మాత్రం ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ వాళ్ళకు ఉంటుంది. మిగతా వాళ్ళకి మాత్రం 900 రూపీస్ ఫీ ఉంటుంది. ఇది మార్చి 2 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ టీఎస్ పీజీఎల్ సెట్ ఎల్ఎల్ఎంకి మాత్రము 1100 రూపీస్ ఫీ ఉంటుంది. అండ్ 900 రూపీస్ మాత్రం ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ వాళ్ళకు ఉంటుంది. దీనికి కూడా మార్చి 2 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ మాత్రము వితౌట్ లేట్ ఫీ ఏప్రిల్ 20 వరకు ఇవ్వడం జరిగింది. అండ్ ఫైన్ తోటి 500 రూపీస్ ఫైన్ తోటి మాత్రము 26 ఏప్రిల్ వరకు ఇవ్వడం జరిగింది. అండ్ 1000 రూపీస్ లేట్ ఫైన్ తోటి మాత్రము మే 1 వరకు ఇవ్వడం జరిగింది. అండ్ 2000 రూపీస్ లేట్ ఫీ తోటి మాత్రము మే 5 వరకు ఇవ్వడం జరిగింది. 4000 లేట్ ఫీ తోటి మాత్రము మే 10 వరకు ఇవ్వడం జరిగింది. ఇది లాస్ట్ ఆప్షను. 4000 రూపీస్ లేట్ ఫీ తోటి మాత్రము ఇది చివరి అవకాశం. మే 10 వరకు అయితే ఉంది, ఆ తర్వాత మాత్రం ఉండదు. అండ్ కరెక్షన్ ఆఫ్ ఎవరైతే సబ్మిట్ చేస్తారో దానికి ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా జరుగుంటే మాత్రము అవి మే 4 నుంచి మే 10 వరకు ఇవ్వడం జరిగింది. ఈ డేట్లో మాత్రమే కరెక్షన్కి అవకాశం ఉంటుంది. ఈ డేట్లో ఎవరైతే అప్లై చేసి ఏమైనా మిస్టేక్ జరిగింది అనుకుంటారో ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. మే 4 నుంచి మే 10 వరకు చూసుకోవాలి. హాల్ టికెట్ డౌన్లోడ్ మాత్రము మే 16కు స్టార్ట్ అవుతుంది. మే 16 నాడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ మాత్రం మే 25కు జరుగుతుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ మే 16కు, ఎగ్జామ్ మాత్రం మే 25కు స్టార్ట్ అవుతుంది. మే 25 రోజు ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ప్రిలిమినరీకి అనౌన్స్ ఎప్పుడు చేస్తారంటే 29కి చేస్తారు. మే 29కు ఎగ్జామ్ అయిపోయినాక ఒక 4 days తర్వాత ప్రిలిమినరీకి అనౌన్స్ చేస్తారు. దీనికి కరెక్షన్స్కి ఏమైనా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మాత్రం 31st 5 PM లోపు మనం మెయిల్ పెట్టవచ్చు. వాళ్ళకి ఒక మెయిల్ ఐడి ఇస్తారు మనకు సైట్లో. సో దానికి మెయిల్ పెట్టాలి. అండ్ ఫైనల్కి అండ్ రిజల్ట్ మాత్రము ఈ మనం ఆబ్జెక్షన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఆ అనౌన్స్ చేసిన దాని ప్రకారం మనకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది టీఎస్ లా సెట్ అండ్ పీజీఎల్ సెట్ యొక్క అప్లికేషన్ స్టార్టింగ్, ఎండింగ్ అండ్ ఎంట్రన్స్ డేట్స్. సో నెక్స్ట్ సిలబస్ చూద్దాం. ఈ సిలబస్ మాత్రము 3 years లాకు అండ్ 5 years లాకు సిలబస్ ఇవ్వడం జరిగింది. సో దీనికి ద టెస్ట్ ఈజ్ డిజైన్ టు ఇవాల్యుయేట్ ద క్యాండిడేట్స్ ఎబిలిటీ అండ్ aptitude టు pursue the study of law. The test consists of 3 parts. Total number of questions will be 120 and the duration of test is 90 minutes. Maximum marks are 120. దీనికి టెస్ట్కి మాత్రము 120 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, 120 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ టైం మాత్రం 90 minutes ఇస్తున్నారు. సో క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి, టైం పీరియడ్ తక్కువగా ఉంది. దీనికి సిలబస్ మాత్రం ఒక 3 పార్ట్లు ఇవ్వడం జరిగింది. ఒకటి పార్ట్ ఏ కన్సిస్ట్ ఆఫ్ 30 questions క్యారింగ్ 30 marks. జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఈ పార్ట్ ఏలో మాత్రం జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇవ్వడం జరిగింది. పార్ట్ బి కన్సిస్ట్ ఆఫ్ 30 questions క్యారింగ్ 30 marks. 30 questions ఇస్తారు, 30 marks ఉన్నాయి. దీంట్లో మాత్రం కరెంట్ అఫైర్ ఓన్లీ, కరెంట్ అఫైర్ సంబంధించిన బిట్స్ వస్తాయి. పార్ట్ సి కన్సిస్ట్ ఆఫ్ 60 questions క్యారింగ్ 60 marks. అప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా. 60 questions అనేది మాత్రము లాకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ దిస్ 60 questions టోటల్ ఆఫ్ 10 questions విల్ బి బేస్డ్ ఆన్ ఆర్ రిలేటెడ్ టు కాంప్రహెన్షన్ ఆఫ్ లీగల్ ప్యాసేజ్ గివెన్. ఒక 10 questions మాత్రం లీగల్ ప్యాసేజ్, కాంప్రహెన్షన్ లీగల్ ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి మనం ఒక 10 questions వరకు పిక్ చేయడం, 10 answers పిక్ చేయాల్సి ఉంటుంది. సో మిగిలిన 50 questions మాత్రం ఈ మల్టిపుల్ చాయిస్ కింద ఉంటాయి. సో ఇది పార్ట్ సి సంబంధించింది. ఫర్ 5 years లా కోర్స్ ద స్టాండర్డ్ ఎక్స్పెక్టెడ్ ఈజ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లెవెల్. 5 years లా కోర్స్కు మాత్రం ఇంటర్మీడియట్ లెవెల్ స్టాండర్డ్ ఇవ్వడం జరుగుతుంది. 3 years లా కోర్స్కు మాత్రము డిగ్రీ లెవెల్ ఎక్స్పెక్టెడ్ డిగ్రీ లెవెల్ స్టాండర్డ్ ఉంటుంది. The questions in part C aptitude for the study of law, elementary knowledge of the basic principles of law and Constitution of India on the part of the student is assumed. ఈ పార్ట్ సి అనేది మాత్రము ఎలిమెంటరీ నాలెడ్జ్ అంటే బేసిక్ లెవెల్లో ఇవ్వడం జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ లా యొక్క రాజ్యాంగం యొక్క కొన్ని అంటే ప్రాథమిక కొన్ని విషయాలు అవగాహన ఉన్నాయో చెక్ చేయడం కోసం మాత్రం ఇవ్వడం జరుగుతుంది. పెద్దగా డెప్త్ పార్ట్కి అయితే ఏమైనా లేదు. The questions will be objective type including multiple choice questions, matching items. ఈ క్వశ్చన్స్ మాత్రం కొన్ని మల్టిపుల్ చాయిస్ ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ అండ్ కొన్ని మ్యాచింగ్ ఐటమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్స్ కంటైన్స్ 4 alternative answers numbered as 1, 2, 3 and 4.
ఆప్షన్స్ మాత్రం 1 to 3 నెంబర్ 4 అని ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ దేర్ చాయిస్ అండ్ ఈజ్ అండ్ ఇన్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. ఈ 4 మాత్రం ఒకటి ఆన్సరింగ్ చేయవలసి ఉంటుంది. ఇది సిలబస్ లాకి సంబంధించింది. 5 years అండ్ 3 years లాకి సంబంధించింది. మనం ముందుగా 3 years అండ్ 5 years లాకి సంబంధించిన సిలబస్ చూసాము. ఇప్పుడు LLMకి సంబంధించిన సిలబస్ చూద్దాము. A single entrance test is conducted for all the courses of LLM. It is of 90 minutes duration and consists of 120 questions of 1 mark each. ఇక్కడ కూడా 120 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 90 minutes టైం ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి, టైం తక్కువగా ఉంది. ద క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి త్రో ఇన్ ది రిలేటెడ్ టాపిక్స్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్సీ అండ్ కాన్స్టిట్యూషన్ లా, పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అండ్ mercantile law, labor laws and crime and torts, other laws. Concentration should be on the following. ఈ పైన టాపిక్స్ అయితే ఉన్నాయి, ఈ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయవలసి ఉంటుంది. దీని నుంచే మనకు పేపర్ ప్యాటర్న్ తయారవుతుంది. సో దీనికి కూడా ఒక 2 AB సెక్షన్లు ఇవ్వడం జరిగింది. చూద్దాం. AB సెక్షన్లో పార్ట్ ఏ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టోటల్ 40 questions, 40 marks. క్వశ్చన్కు 1 mark ఇవ్వడం జరిగింది. ఇక్కడ జ్యూరిస్ప్రుడెన్సీ అనేది ఇందులో నుంచి 20 questions ఇవ్వడం జరుగుతుంది, 20 marks ఉంటుంది. స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్సీ అనేది సోర్స్ ఆఫ్ లా, కస్టమ్, ప్రెసిడెంట్ అండ్ లెజిస్లేషన్ రైట్స్ అండ్ డ్యూటీస్, ఓనర్షిప్ అండ్ పొసెషన్ పర్సన్స్, ఒబ్లిగేషన్స్, ప్రాపర్టీ, లయబిలిటీ, లీగల్ శాంక్షన్స్. దీనికి సంబంధించిన టాపిక్స్ జ్యూరిస్ప్రుడెన్సీలో ఉంటాయి. ఇది 20 questions అండ్ 20 marks. కాన్స్టిట్యూషన్ లాకు సంబంధించిన 20 questions ఇవ్వడం జరుగుతుంది, 20 marks ఉంటుంది. ఈ నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ అండ్ లెజిస్లేచర్, సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అండ్ అమెండ్మెంట్స్ టు ది కాన్స్టిట్యూషన్. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రం రావడం జరుగుతుంది. అండ్ పార్ట్ బి మాత్రం ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టోటల్ 80 questions, 1 mark ఫర్ ఈచ్ క్వశ్చన్. పబ్లిక్ ఇంటర్నేషనల్ లాకి సంబంధించిన 60 questions ఉంటాయి, 60 marks. ఇందులో ఇంటర్నేషనల్ లా అండ్ మున్సిపల్ లా, సబ్జెక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా, స్టేట్ టెరిటరీ, ఎయిర్, సీ అండ్ outer space, నేషనాలిటీ అండ్ స్టేట్లెస్నెస్, ఎక్స్ట్రాడిక్షన్, అజైలమ్, స్టేట్ జ్యూరిస్డిక్షన్, యునైటెడ్ నేషన్స్. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మెర్కంటైల్ లాకి సంబంధించిన 16 questions, 16 marks ఇవ్వడం జరిగింది. జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాంట్రాక్ట్, సెక్షన్ 1 to 75 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, సాలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013. ఈ 2 సెక్షన్ నుంచి మెర్కంటైల్ లాకు సంబంధించిన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. లేబర్ లాకు సంబంధించి 16 questions ఇవ్వడం జరిగింది, 16 marks. లా రిలేటివ్స్ టు ట్రేడ్ యూనియన్, ఫ్యాక్టరీస్, మెటర్నిటీ బెనిఫిట్స్ అండ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాజ్ అప్లికేబుల్. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. క్రైమ్ అండ్ టార్ట్స్ సంబంధించి 16 questions, 16 marks. ద ఇండియన్ పీనల్ కోడ్ 1860, జనరల్ ప్రిన్సిపల్స్ అండ్ జనరల్ ఎక్సెప్షన్స్ టు టార్ట్స్, జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టార్ట్ డిఫెన్స్, జాయింట్ లేయబిలిటీ, స్టేట్ లేయబిలిటీ ఫర్ టార్ట్స్, ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. దీనికి సంబంధించిన క్రైమ్ అండ్ టార్ట్స్ సంబంధించిన 16 questions ఇవ్వడం జరిగింది. అదర్ లాకి సంబంధించిన 16 questions, 16 marks ఇవ్వడం జరిగింది. ద కాపీరైట్ యాక్ట్ 1957, ద పేటెంట్ యాక్ట్ 1970, ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అండ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005, ద అట్రిబ్యూషన్ అండ్ కౌన్సిలేషన్ ఆఫ్ యాక్ట్ 1996. వీటికి సంబంధించిన 16 marks, 16 bits ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా LLMకి సంబంధించిన సిలబస్. మనం ఇప్పుడు తెలంగాణ లా సెట్ అండ్ PGL సెట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. మనం సైట్ ఓపెన్ చేయగానే మనకు ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు ఒకసారి ఇన్ఫర్మేషన్ గైడ్ కానీ ఆన్లైన్ అప్లికేషన్ కానీ లేటెస్ట్ అప్డేట్ అని ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ దగ్గర మనం అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది ఆప్షన్ ఓకే చేయాలి. సో నెక్స్ట్ ఫీ పేమెంట్ ఆప్షన్ ఓకే చేయగానే మనకి ఈ విధమైన ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం క్యాండిడేట్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాండిడేట్స్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు ఇవి ఉంటేనే ఈమెయిల్ ఐడి, స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రం కంపల్సరీ ఫిల్ చేయాలి. అండ్ స్ట్రీమ్ కోర్సు మనం 3 years లా కోసమా, 5 years లా కోసమా, లేకపోతే LLM కోసమా, దేనికోసం అనేది మనం ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మనం ఏ క్వాలిఫై ఎగ్జామ్ అయితే డిగ్రీ అయితే డిగ్రీ, ఇంటర్ అయితే ఇంటర్, ఈ మూడింటికి ఏది క్వాలిఫై ఎగ్జామో దానికి ఆప్షన్ ఫిల్అప్ చేయాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఆల్ టికెట్ నెంబర్ రాయాలి.
5 ఇయర్స్లో అయితే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, అండ్ 3 ఇయర్స్లో అయితే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, అండ్ LLM వాళ్ళు అయితే LLB హాల్ టికెట్ నెంబర్ వేస్తారు. ఆ కేటగిరీ ఓసీ, బీసీ ఇట్లా ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఫిల్అప్ చేసుకోవాలి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ PH వాళ్ళ కోసం ఇది. అండ్ సదరన్ సర్టిఫికేట్, PH వాళ్ళకు సదరన్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి సో ఇట్లా ఆప్షన్స్ ఏది ఉంటే అది. ఇది SC కానీ వాళ్ళకి సంబంధించి వస్తుంది. ఓసీ వాళ్ళ నో అని చెప్తే రాదు. ఇది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ టైప్ వచ్చేసరికి ఏమవుతుందంటే నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ మన ఇష్టం ఏదైనా ఓకే చేసుకోవచ్చు. దాని ప్రకారం మనకి అమౌంట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ మనం రిజర్వేషన్ కేటగిరీ ఓకే చేయగానే మనకి ఇక్కడ అమౌంట్ వచ్చేస్తుంది. దాని ప్రకారం మనం పే చేసుకుంటే ఆన్లైన్లో పే చేసుకుంటుంటే డైరెక్ట్గా పే చేసుకోవడం జరుగుతుంది. ఇది ప్రొసీడ్ టు పేమెంట్ ఓకే చేయగానే పేమెంట్ లింక్ వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ మనకి ఈ విధంగా పేమెంట్ లింక్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన డీటెయిల్స్ క్రెడిట్ కార్డు కానీ, లేకపోతే డెబిట్ కార్డు కానీ, లేకపోతే నెట్ బ్యాంక్ అంటే నెట్ బ్యాంక్ ఆప్షన్ లెక్క మనం ఇప్పుడు క్రెడిట్ కార్డు ఓకే చేసినాం కాబట్టి క్రెడిట్ కార్డ్ ప్రకారం ఇట్లా ఓపెన్ అయింది. దీని ప్రకారం మొబైల్ నెంబర్ ఇట్లా ఎంటర్ చేసి మన ఏదైనా ఓకే చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ ఇట్లా గేట్వే ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఎలా వస్తుందంటే పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ, యువర్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి. ఈ రెఫరెన్స్ ఐడి మాత్రం కంపల్సరీ మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఫర్దర్గా ఏమన్నా లాగిన్ అవ్వాలంటే మాత్రం ఈ రెఫరెన్స్ ఐడి కంపల్సరీ అడుగుతుంది. సో ఇది నోట్ డౌన్ చేసుకోండి. అంటే ఇది కాదు, మనం ఆన్లైన్ ఫిల్అప్ చేసిన తర్వాత మనకు వచ్చే రెఫరెన్స్ ఐడి మాత్రం నోట్ డౌన్ చేసుకోవాలి. మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఓకే చేయగానే డైరెక్ట్ ఇలా వెళ్ళిపోతుంది. లేదు అని అంటే ఒకవేళ ఈ టైంలో చేయకపోయినా కూడా మనం ఫిల్ టు అప్లికేషన్ ఫామ్ దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ గురించి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ప్రొసీజర్ ఎలా అనేది. మనం ఇందాక చూపించినట్టుగా మెయిన్ సైట్లోకి వెళ్ళినప్పుడు అప్లికేషన్ ఫిల్ పేమెంట్ చేశాం కదా, ఇప్పుడు ఫిల్ అప్లికేషన్ ఫామ్ని ఓకే చేయాలి. ఓకే చేస్తే దీని ప్రకారం వస్తుంది. లేదంటే ఒకసారి అప్లికేషన్ ఫీ పేమెంట్ మనం చేసిన పేమెంట్ సక్సెస్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలంటే మాత్రం ఈ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఓకే చేయాలి. చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత చెక్ పేమెంట్ స్టేటస్ అని ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఓపెన్ అవుతుంది అండ్ సక్సెస్ అని స్టేటస్ సక్సెస్ అని వస్తుంది. ఇఫ్ ఎనీ కేస్ ఫెయిల్యూర్ అయితే మాత్రం ఇక్కడ సక్సెస్ దగ్గర ట్రాన్సాక్షన్ నాట్ ఫౌండ్ అని డీటెయిల్స్ అని వస్తుంది. మనం ఇది ఒకసారి కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రెఫరెన్స్ ఐడి నెంబర్ మర్చిపోయి ఉంటే కూడా మనం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం వల్ల ఈ రెఫరెన్స్ ఐడి పొందొచ్చు. దీంతో మనం లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ. సో ఇది ఒకసారి పేమెంట్ చెక్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఫిల్ అప్లికేషన్ ఫామ్ చూద్దాం. సో మనం ఫిల్ అప్లికేషన్ ఫామ్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఓకే చేసిన తర్వాత మనకు ఇక్కడ రెఫరెన్స్ ఐడి అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవైతే అడుగుతుంది. ఇవి ఓకే చేసిన తర్వాత మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఓకే చేయాలి. సో మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఓకే చేసిన తర్వాత మనకి ఈ విధమైన డేటా అయితే మనకు రావడం జరుగుతుంది. క్యాండిడేట్స్ నేమ్ ఆటోమేటిక్గా ఇన్బిల్ట్గా కొంత వస్తుంది, అండ్ ఫాదర్ నేము అండ్ మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్. మనం రిజిస్ట్రేషన్ అప్పుడు మనం అయితే స్టార్టింగ్లో కొన్ని డేటా ఇచ్చామో ఆ డేటా ఆల్రెడీ ఫిచ్చింగ్ బయటకు మనకు అవుట్పుట్ వస్తుంది. సో అండ్ మీ రిమైనింగ్ ఎంటీని మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యాండిడేట్స్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ అండ్ లోకల్ ఏరియా ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో అయితే ఉస్మాన్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర, నాన్ లోకల్ ఎక్కడైతే ఆ పరిధి, కేటగిరీ ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏదైనా సరే, ఎవరైనా ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన వాళ్ళంటే ఓఎస్ అంటే ఎస్, లేకపోతే నో. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఏమైనా ఉంటే నేషనల్ ఎన్సీసీ కానీ, లేకపోతే విజువల్ హ్యాండిక్యాప్డ్ కానీ, హియరింగ్ కానీ, ఓహెచ్ కానీ, స్పోర్ట్స్ గేమ్స్ కానీ, చిల్డ్రన్ ఆర్మ్డ్ పర్సనల్ ఫోర్స్ సిఏపి ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా వస్తుంది ఇది. అండ్ మైనార్టీ, నాన్ మైనార్టీ అయితే ఎస్ అని, లేదంటే నాన్ మైనార్టీ అని, యాన్యువల్ ఇన్కమ్, క్యాండిడేట్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఇది ఆప్షనల్ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మనం డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఎంటర్ చేసాము ఇంతవరకు మనం 5 ఇయర్స్లో అయితే ఇంటర్మీడియట్, 3 ఇయర్స్లో అయితే డిగ్రీ గ్రాడ్యుయేషన్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించింది 10th రూరల్లో చదివామా అర్బన్లో చదివామా ప్లస్ ఇంటర్మీడియట్ రూరల్ అర్బన్ అనేది ఆప్షన్ అడుగుతుంది. దాని ప్రకారం మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ప్లేస్ ఆఫ్ స్టడీ 6th నుంచి డిగ్రీ వరకు క్వాలిఫై మనం ఏ ఎగ్జామ్ రాస్తామో దాని క్వాలిఫికేషన్ వరకు ఇక్కడ డేటా ఇవ్వవలసి ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ మనం స్ట్రీమ్ LLB 3 ఇయర్స్గా 5 ఇయర్స్గా LLMకి రాస్తున్నామా అనేది మీడియం ఆఫ్ టెస్ట్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ. మనం టెస్ట్ సెంటర్కు ప్రిఫరెన్స్ 3 సెంటర్లు అయితే ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఆటోమేటిక్ ఇన్బిల్ట్గా ఉంటాయి. మనం స్క్రోల్ చేసుకొని మనం కావాల్సిన సెంటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి.
చూస్ ఫైల్ దగ్గర ఫోటో అప్లోడ్ చేయాలి అండ్ చూస్ ఫైల్ దగ్గర సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఫోటో మాత్రం 50 KB కంటే తక్కువగా ఉండాలి అండ్ సిగ్నేచర్ మాత్రం 30 KB కంటే కూడా తక్కువ ఉండాలి. ఈ రెండు మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయాలి. తర్వాత మనం అగ్రి బటన్ ఓకే చేసిన తర్వాత సేవ్ అని అడుగుతుంది, లేదంటే ప్రివ్యూ సబ్మిట్ అని అడుగుతుంది. మన డైరెక్ట్ ప్రివ్యూ సబ్మిట్ అని అనకుండా సేవ్ బటన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టెంపరీగా మనకు సేవ్ అవుతుంది. ప్లస్ మనం డాటాను ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. చూద్దాం. సేవ్ బటన్ ఓకే చేసిన తర్వాత యువర్ అప్లికేషన్ ఇస్ సేవ్ టెంపరీ, క్లిక్ ఆన్ ప్రివ్యూ సబ్మిట్ బటన్ టు కన్ఫర్మ్ యువర్ అప్లికేషన్. సేవ్ బటన్ నొక్కిన తర్వాత ఒకసారి మనకు అడుగుతుంది. కన్ఫర్మ్ బటన్ ఓకే చేస్తే మీకు సక్సెస్ అయినట్టు అవుతుంది, లేదంటే ఇన్సఫిషియెంట్గా ఉంటుందని చెప్తుంది. సో మనం దీన్ని క్లోజ్ చేసిన తర్వాత మోడిఫై కన్ఫర్మ్ కావాలని చెప్పి అడుగుతుంది. సేవ్ బటన్ ఓకే చేసిన తర్వాత డాటా ఒకసారి చెక్ చేసుకుంటాం. పైన మనం చేసుకున్న తర్వాత సేవ్ మోడిఫై ఆర్ కన్ఫర్మ్ బటన్ దగ్గర ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ జరుగుంటే మాత్రం మోడిఫై ఓకే చేస్తాం. మిస్టేక్స్ ఏం లేవు అనుకుంటే మాత్రం మనం కన్ఫర్మ్ బటన్ ఓకే చేసుకోవాలి. మోడిఫై బటన్ నొక్కినా కూడా మనకు ఏ విధమైన షీట్ ఓపెన్ మనకు 8 ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ కన్ఫర్మ్ బటన్ ఓకే ఎడిట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ బటన్ ఓకే చేసాం అనుకోండి, సో సేవ్ అయిపోతుంది. సో కన్ఫర్మేషన్ బటన్ నొక్కగానే మనకు ఈ విధమైన యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ కరెస్పాండెన్స్. వాళ్ళు మనకు కంప్లీట్ చేసిన తర్వాత ఈ నెంబర్ మాత్రం నోట్ చేసి పెట్టుకోండి అంటుంది. ఇఫ్ ఎనీ కేస్ ప్రింట్ అప్లికేషన్ నుండి ఏమంటే తీసుకుంటారేమో ఏం లేదు అని అంటే మాత్రం ఇది నోట్ చేసి పెట్టుకోవాలి. మనకు ఫర్దర్గా ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి నెంబర్ మాత్రం ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఇక్కడ తీసుకోవచ్చు, లేదంటే మనం స్టార్టింగ్ పేజీలోకి వెళ్ళినప్పుడు కూడా సో మనం అది అక్కడ కూడా ప్రింట్ అప్లికేషన్ దగ్గర కూడా ఎంటర్ చేసి తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు స్టార్టింగ్ పేజ్లో కూడా ఇక్కడ ఉంది డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ దగ్గర ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన రెఫరెన్స్ ఐడి, ఇట్లా మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అడిగిన తర్వాత గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అనగానే మనకు కావాల్సిన మన అప్లికేషన్ ఫామ్ మనకు ఓపెన్ అవుతుంది. ఈ విధమైన అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో మన ఇక్కడ కూడా మనం ప్రింట్ కానీ డౌన్లోడ్ కానీ తీసుకోవడం జరుగుతుంది. ఇది అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్. చూసారుగా గైస్, ఇది ఎల్ఎల్బికి సంబంధించిన ఎల్ఎల్బికి కానీ ఎల్ఎల్ఎం కానీ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో మనకు అప్డేట్ చేస్తుంటాం కాబట్టి వెంటనే మనకి ఈ వీడియోలు తెలవాలంటే మాత్రం మనకు ఇన్ఫర్మేషన్ అందాలంటే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.